వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల గారు ఈరోజు మాట్లాడుతూ ఏదైతే మావిగన్ అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన ఆ యొక్క మావిగన్ అంశం గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటూ జోకర్గా మిగిలిపోయాడని చెప్పేసి వ్యాఖ్యలు చేసింది. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులు కూడా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే పేరు ప్రస్తావించిన తర్వాత నుంచి అనేక రకాలుగా సోషల్ మీడియాలో కావచ్చు, ఆఫ్లైన్లో ఆన్లైన్లో ట్రోల్స్ గ్రోత్ అని అందరికి కూడా తెలిసింది. ఎట్టకేలకు ఆయన సొంత చెల్లెలు షర్మిల గారు అయితే దాని మీద రెస్పాండ్ అయ్యారు. జోకర్గా మిగిలిపోయాడు మావిగన్ అనే మాటతో అని చెప్పేసి అన్నారు బహిరంగంగానే. ఏమంటారు షర్మిల గారి కామెంట్స్ గురించి? ఎట్టకేలకి ఏం లేదు, షర్మిల గారికి కామన్ సెన్స్ ఉంది, రాజకీయ అవగాహన ఉంది, మంచి ఆలోచన, ఆరోగ్యకరమైన ఆలోచన విధానం ఉంది. ఎవరేంటి, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, రాష్ట్రానికి ఏం కావాలి, ఏం వద్దు అనేది కూడా ఆమెకి స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే మాట మాట్లాడినప్పుడు రాష్ట్రంలో కనీస రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తులకు కూడా అది ఒక అపశకునం మాటలాగానే కనిపించింది, అపభ్రంశం మాటలాగానే వినిపించింది. అలాంటప్పుడు షర్మిల గారు ఎందుకు అటువంటి పిచ్చి ప్రతిపాదనని, తొగ్గలక ప్రతిపాదనని సమర్థిస్తుందని అనుకుంటాం మనం. ఖచ్చితంగా మొదటి నుంచి ఆమె దాన్ని, ఇతను ప్రజల దృష్టిని మళ్ళించడానికి ఇలాంటి ఒక అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాడు, తర్వాత పరిపక్వత లేని మాటలు మాట్లాడుతున్నాడు, రాజకీయ పరిజ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నాడు అని స్పష్టంగా చెబుతానే ఉంది. ఇవాళ ఆఖరికి జోకర్ అని కూడా అంది. అంతే, అంతకన్నా అంతకు ముందు కూడా ఆమె సమర్థించాల. ఎందుకంటే రాజధాని అంటే ఏంటి, మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు ఒక రోడ్డు ఉంది కాబట్టి రాజధాని పెట్టమంటంలో ఉండ ఔచిత్యం ఏంటి అనేది ఎవరికి అర్థం కాల. తర్వాత విజయవాడలో ఈయనేదో జనాల్ని ఒక 30 లక్షల మందిని పోగు చేసినట్టు, గుంటూరులో ఒక 20 లక్షల మందిని పోగు చేసినట్టు, మచిలీపట్నంలో ఒక 5 లక్షల మందిని ఈయన సమకూర్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రజలు ఎప్పుడూ ఉంటారు, పెరుగుతూనే ఉంటారు. విజయవాడ మౌలిక సదుపాయాలు కూడా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది విజయవాడకి, గుంటూరుకు కూడా ఉంది. అలాంటప్పుడు ఈ ప్రజల కోసం కాదు రాజధాని కట్టేది, ప్రజల పరిపాలన కోసం రాజధాని కడుతున్నారు. పరిపాలనకు కావలసినటువంటి సౌలభ్యం అక్కడ ఉండాలి. తర్వాత విజయవాడలో కనుక పాత మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో కనుక పెడితే రేపు రాజధాని అవసరాలు అవి తీర్చలేవు, రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు ఏది కూడా. అందువల్ల గ్రీన్ఫీల్డ్ ఇది కడుతున్నారు, క్యాపిటల్. గ్రీన్ఫీల్డ్ అంటే ఫ్రెష్గా మైదాన ప్రదేశంలో అవసరాలకి తగ్గట్టుగా నిర్మించడాన్ని గ్రీన్ఫీల్డ్ అంటారు. అట్లాగే సపోజ్ ఒక ఎయిర్పోర్ట్ ఉందనుకోండి, ఒక ఎయిర్పోర్టు, ఆ ఎయిర్పోర్ట్ని విస్తృతపరచడం వేరు, అది ఎంతైనా కూడా ఒక పరిమితులకు లోబడి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మన ఇల్లు ఉందండి, మన తండ్రి మనకు ఒక ఇల్లు ఇచ్చాడు, 2-3 గదులు వరుసగా ఇట్లా ఒక రైలు పెట్టిలాగా ఉండేవి. అది పూర్వకాలానికి చెల్లింది. ఇవాళ దాన్ని మనం ఎంత ఆధునీకరించాలన్నా కూడా మోడర్న్గా ప్రతి బెడ్రూమ్కి బాత్రూమ్ ఉండాలి, తర్వాత డ్రాయింగ్ రూమ్ ఉండాలి, ఒక లివింగ్ హాల్ ఉండాలి. ఇప్పుడు అవసరాలు మారిపోయినాయి. కాబట్టి ఫ్రెష్గా కట్టిన ఇంటికిను పూర్వీకులు ఇచ్చిన దాన్ని ఆల్టరేషన్ చేస్తే అది గ్రీన్ఫీల్డ్ అనరు. అది అట్లాగే ఒక విమానాశ్రయాన్ని, పాత విమానాశ్రయాన్ని విస్తృతపరిచినా అనుకున్న స్థాయిలో రాదు. అదే గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఇప్పుడు భోగాపురంలో కట్టారు. అది ప్రస్తుత అవసరాలకి, ఫ్యూచర్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇంకా రాబోయే 40 సంవత్సరాల్లో విస్తరణ అంటే ఎయిర్పోర్ట్ విస్తరణ అవసరాల దృష్ట్యా కట్టిన ఎయిర్పోర్టు. అట్లాగే అమరావతి రాజధాని కోసం కడుతున్నారు. రాజధానిలో ఏమేమి వస్తువులు కావాలి, ఎంతెంత విశాలమైన రోడ్లు కావాలి, ఏ ఏ వ్యవస్థలు అక్కడ ఉండాలని. విజయవాడలో కనుక పెడితే, సపోజ్ ఇప్పుడు హైకోర్టే పెట్టాలి, విజయవాడలో సరైన ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది, అసెంబ్లీ ఎక్కడవుతుంది? తర్వాత ఇంతమంది విజిటర్స్ కనుక విజయవాడకు వస్తే లోపలికి రోజువారీగా ఆ రోడ్లు ట్రాఫిక్ స్తంభించిపోద్ది. ఆ రోడ్డుని ఎట్టా విస్తరించగలుగుతారు? కాబట్టి అది ఆయన చెప్పే మావిగన్ ప్రతిపాదన, వాళ్ళు ఇంకా పైగా ఫ్లెక్సీలు వేసుకుని రెడీమేడ్ రాజధాని అంటున్నారు. రెడీమేడ్ రాజధాని కనుక అట్లయితే, ఇప్పుడు మద్రాసు నుంచి కలకత్తా వెళ్ళే హైవే బ్రహ్మాండమైన హైవే ఉంది, ఆంధ్రప్రదేశ్ గుండా అనేక హైవేలు ఉన్నాయి, నంబర్ 1 నేషనల్ హైవేస్. అట్లాంటి సాటి ఎక్కడైనా పెట్టచ్చు కదా. ఈయన పెట్టిన మావిగన్ ఏంటి? పోనీ ఆయనే చెప్పాడు అభివృద్ధి అనేది 3 ప్రాంతాల్లో విస్తరించాలని. కానీ ఇది కృష్ణా గుంటూరు జిల్లాల, పాత గుంటూరు జిల్లాలలోనే వస్తుంది తప్ప ఉత్తరాంధ్రలో రావట్లేదు కదా. ఆయనే చెప్పాడు కదా 3 రాజధానులు నిర్మించాలని కదా. ఆయన 5 సంవత్సరాల్లో ఏమన్నా చేయలేకుండా ఆపిపెట్టాడు కదా. మరి ఆ ఉద్దేశం ఎట్లా నెరవేరుతుంది? ఇప్పుడు మళ్ళీ అక్కడికే వచ్చింది ఆయన పెట్టిన ప్రతిపాదన. మరి వైజాగ్కి అన్యాయం జరిగినట్టే కదా.
కర్నూలుకి అన్యాయం జరిగినట్టే కదా. తర్వాత అమరావతిలో రాజధాని కోసం అప్పటికే ఇన్ని నిర్మాణాలు చేసేసిన ఆ వాటిని ఎక్కడ ఏం చేయాలి, వాటిని మళ్ళీ పునర్నిర్మాణం అయితే చేయాలి కదా. ఇప్పుడు హైవేల మీద రోడ్ల మీద ఉంటుందా రాజధాని? రోడ్లు హైవే ఉండటమే ఒక బలం అయితే హైవేల మీద ఏం చేయాలి? అదే కనుక పని ఇంకొక మాట చెప్పొచ్చు, హైవేలను ఇంకా కొంచెం విస్తరించి వార్ ఫ్లైట్స్ ఉన్నాయి కదా, అటువంటి వాటిని దించడానికి ఉపయోగించుకుంటున్నారు. అట్లాంటి ప్రతిపాదన ఏదైనా పెట్టమనొచ్చు. ఎందుకు రేపు యుద్ధ సమయాల్లో కనుక ఎమర్జెన్సీ ల్యాండింగ్ల కోసం నార్త్ ఇండియాలో బార్డర్ ఏరియాస్లో నేషనల్ హైవేగా పనిచేస్తాయి. వచ్చేటప్పుడు యుద్ధం వచ్చినప్పుడు కనీసం ఒక 2-3 గంటలు లేకపోతే ఒక పూటల్లో ఆపేసి దాన్ని ఎయిర్పోర్ట్గా కూడా ఎయిర్ స్ట్రిప్గా ఉపయోగిస్తారు. ఇట్లా రాజధానులు ఉపయోగించడం నాకు ఎక్కడ అర్థం కనపడుతుందా. అందుకే అందరూ కూడా విమర్శిస్తున్నారు. వాళ్ళు సిగ్గు లేకుండా ఫ్లెక్సీలు వేసి రెడీమేడ్ రాజధాని అంటే ఒక రోడ్డు ఉంటే రాజధాని అవుతుందని అనుకుంటే వాళ్ళు, అంతకన్నా అవివేకం ఏముంటుందండి. రాజధానికి అనేక అంగులు కావాలి, అన్ని అంగులు ఏర్పాటు చేస్తేనే అది రాజధాని. ఇప్పుడు ఒకవేళ కనుక ఇల్లే అనుకుంటే చెట్టు కింద ఉండడానికి మనం కట్టుకున్న ఇంటికి ఎంత తేడా ఉంటుందండి. చెట్టు కింద ఉండటానికి ఉండొచ్చు, కానీ అన్ని వస్తువులు ఉండవు. మహిళలు కొంచెం మరుగు ప్రదేశం కావాలన్నా అక్కడ దొరకదు. అదే కట్టుకుని ఇంటూ అయితే ఏది ఎక్కడ పెట్టాలో అది పెట్టుకుంటాం. అంతేగాని నేషనల్ హైవే మచిలీపట్నం నుంచి ఉందంటే అసలు ఇంకా అంతకన్నా కూడా మచిలీపట్నానికి ఫ్యూచర్ ఇంకా ఇచ్చేస్తున్నారు. ఈవెన్ మచిలీపట్నాన్ని మేజర్ పోర్టుగా కన్వర్ట్ చేసుకుని దాన్ని ఒక డెడికేటెడ్ పోర్టుగా, అంటే తెలంగాణకి కూడా పార్టిసిపేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే రిక్వెస్ట్ చేస్తున్నారు, మేము ఎంత పెట్టుబడి అయినా పెడతాము, మేము ఇది న్యూ సిటీ అని కడుతున్నారు కదా, 4th సిటీ. ఆ 4th సిటీ నుంచి డైరెక్ట్ మచిలీపట్నానికి గ్రీన్ ఫీల్డ్ హైవే, ఎలివేటెడ్ గ్రీన్ ఫీల్డ్ హైవేకి ప్లాన్ చేసేసారు తెలంగాణ వాళ్ళు. కాబట్టి డ్రై పోర్ట్ పెట్టుకుంటున్నారు వాళ్ళు కోదాడ దగ్గర. ఎందుకంటే మచిలీపట్నం నుంచి వచ్చిన కంటైనర్స్ని కోదాడ దగ్గర పెట్టుకోవటం, అట్లాగే మచిలీపట్నం వెళ్ళాల్సిన వాటిని ముందుగానే కోదాడకు చేర్చుకోవటం, అట్లా అటువంటి పరిస్థితుల్లో ఈ షర్మిల్ గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఇంకో మాట కూడా అడిగింది, ఒకవేళ కనుక నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి విధానాలు కనుక అమలు చేస్తే జలయజ్ఞం ఏం చేశారని అడిగింది. మీ 5 years టైంలో అడిగితే దానికి సమాధానం ఏముంది? ఏం లేదు. ఆయన ధనయజ్ఞం చేశాడు, అంటే కేవలం తను వ్యక్తిగతంగా లాభం చేకూర్చడానికి చేశాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిస్థితి 3 రాజధానులు పెట్టడమే ఒక అవివేకమైన చర్య. కనీసం అదైనా అవివేకమైనా కూడా అమలు చేస్తే ప్రజలు చూసేవాళ్ళు ఆచరణలో నిజంగా ఏమన్నా ఉపయోగంగా ఉంటుందా నిరుపయోగంగా ఉంటుందా అనేది తేలిపోయేది. అది కూడా ఆయన చేయలే. ఎందుకంటే ఆయనకే అనుమానం ఉంది 3 రాజధానులు అనేది ఒక విఫల ప్రయత్నం అవుతుంది, నా తుగ్లక్ బుద్ధి బయటపడుతుంది అని. అందుకే ఆయన ముట్టుకోకుండానే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అమరావతిలోనే పరిపాలన సాగించుకుని బయటకు వచ్చిన మళ్ళీ మర్నాడు మొదలుపెట్టాడు అమరావతిని రాజధానిగా చేయటానికి వీల్లేదని. అట్లాంటప్పుడు మరి ఆయన ఎందుకు అక్కడి నుంచి పరిపాలన చేశాడు? నిజంగా కనుక అది అంత మునిగిపోయే ప్రదేశం అని 100 కారణాలు చెప్పాడు దాన్ని, కానీ ఏవి కూడా నిలబడదు. ఇప్పుడు ఈ మావిగన్ అనేది ఆయన రాజకీయ పార్టీకి, ఆయన రాజకీయ భవిష్యత్తుకి కట్టుకున్న సమాధిగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. మన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.